ఈ ఎపిసోడ్ తర్వాత మేబీ ఇంకొక నా జర్నీ ఎపిసోడ్ చూస్తారేమో. నేను తానా వెళ్తున్నానండి US కి మళ్ళీ ఫర్ 1 month. సో నాకు నిజంగానే తను ఒక్కటే అయిపోతుంది. ఈ 1 month కూడా తనే చేసుకోవాలి ఎపిసోడ్స్. సో చాలా మిస్ అయిపోతాను. మెయిన్ థింగ్ ఏం మిస్ అవుతాను అంటే మిమ్మల్ని మీతో కాన్వర్సేషన్ అండ్ మీ ముందుకు రావడం అనేది ఒక 1 month కొంచెం బ్రేక్ వస్తుంది. ఎందుకు అక్కడి నుంచి వైటీ షార్ట్స్ పెట్టు, మళ్ళీ అక్కడి నుంచి వీడియోస్ చేసి పెట్టు, అన్ని పెట్టు. ఫస్ట్ మిస్ అయ్యేది మా ఆవిడ. చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇప్పుడు, అందుకే నేను దాని గురించి మాట్లాడను. అండ్ ఇంకొకటి నేను బాగా మిస్ అయ్యేది ఏంటంటే తన చేతి వంట అన్నమాట. 1 month నేను US లో తినాల్సిన ఫుడ్ అంతా అక్కడ తిన్నాను. పోన్లే ఈసారైనా చెప్పాడు నా ఫుడ్ మిస్ అవుతాను. Obviously, definitely. లాస్ట్ టైం అడిగితే ఎందుకు అన్ని చోట్ల అందరూ నాకు తెలుగు వంటలే పెట్టారు, తెలుగు వంటలు పెట్టారని నేను అడగట్లేదు, నా చేతి వంట మిస్ అయ్యావా అని అడిగాను నేను లాస్ట్ టైం కూడా. అసలు నాకు నిజంగానే అందుకే నేను అడిగాను అనమాట. ఇంకా తినేది ఓన్లీ 1 day ఈ 1 or 2 days అంతే. ఈ 2 days లో మీరు ఈ వీడియో చూసేటప్పటికల్లా మా ఆయన US లో ఉంటారు. సో నాకు ఇష్టమైన కీమా చేసి పెడతావా? నాకు చాలా ఇష్టమైన కీమా అండి. మీకు కూడా అది చాలా నచ్చుతుంది. అంటే మన సైడ్ ఆంధ్ర సైడ్ కూడా ఎలా అంటే కొంచెం డీప్ ఫ్రై చేసి జీడిపప్పులు వేసి చేస్తారు, చాలా ఇష్టము. అది ఒకటి మా ఆవిడ చేస్తుంది. అండ్ ఇంకోటి కీమా మేథి ఒకటి అంటే చిన్న మెంతి కూర వేసి కీమా అన్నమాట. ఎనీహౌ జాగ్రత్త, బాగా చేసుకో ఎపిసోడ్స్. వాళ్ళందరూ సపోర్ట్ నీకు ఉంటుంది, వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు. మంచి ఎపిసోడ్స్ ఇస్తుంటాను. నేను షూట్ చేయలేకపోయినా కూడా తను సెల్ఫీలో పెట్టుకుని కుకింగ్ ఎపిసోడ్స్ ఆర్ ఎనీథింగ్ వ్లాగ్స్ కానీ తను ఖచ్చితంగా మంచిగా చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో నాకు కూడా మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలండి. నేను అక్కడికి వెళ్ళి బాగా పర్ఫామ్ చేయాలని చెప్పి బ్లెస్ చేయండి. బాగా చేస్తావు, నీకేంటి, చక్కగా చేసి మంచిగా మంచి పేరు తెచ్చుకొని రెండు ఒకేసారి స్టార్ట్ చేసేద్దాము. కీమా మేథి అండ్ కీమా ఫ్రై, సో దట్ ఫటాఫట్ అయిపోద్ది. మా ఆయనకి అన్నం కూడా పెట్టేశాను. కీమా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ కీమా అండి, మేథి 1/2 kilo కీమా ఫ్రైకి 1/2 kilo కీమా మెంతికూర. ఫస్ట్ కీమా మెంతికూరకి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తానండి. ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలు ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 2 టొమాటోస్ చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాల్సినంత చిన్న మెంతి కూర, మీ టేస్ట్, కానీ నేను ఎంత వేస్తున్నానో చూపిస్తా, అంత వేస్తే బాగుంటుంది. కావలసినంత నూనె, ఒక 2-3 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, కొద్దిగా పసుపు, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, ఒక 2 స్పూన్లు ధనియా పొడి. తెలుగులో కైమా అంటారంటండి, మా ఆయన చెప్పమన్నారు. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి అంటారు కైమా ఉండలు అలా అంటారు, కాకపోతే నాకు కీమా అని అలవాటు. సో మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి, కీమా అనుకోండి కైమా అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనము కీమా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ పదార్థాలు అండ్ వెరీ ఈజీ రెసిపీ చెప్తాను, ఓకేనా. రెడీ. 2 ఉల్లిపాయలు సన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలి. బోలెడంత కరివేపాకు, బోలెడంత కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, గరం మసాలా, పసుపు, కావలసినంత ఉప్పు అండ్ మన NM ఫుడ్స్ కూర కారం. యాక్చువల్గా నేను చేసే పని అయితే 2 ఒకేసారి వేసేస్తానండి, కాకపోతే మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్ టైమర్స్ ఉంటారు, అలా అంతా ఉంటారు కదా, అందుకని నేను 2 కుక్కర్లు, లేకపోతే 2 కుక్కర్లు కడుక్కోవడం పెద్ద పని, కాకపోతే ఈజీగా ఉండాలి కాబట్టి, ఓకేనా. సో లెటస్ హాఫ్ చేసేద్దాము. కీమా మంచిగా వాష్ చేసేసుకున్నా. దీంట్లో వచ్చేసేసి మనము కీమా మెంతికూరకి వేసుకుంటున్నాం, నల్లీలు వచ్చి ఫ్రైలో వేస్తున్నాం అనమాట, ఎందుకంటే బాగుంటుంది. సో ఈక్వల్గా డివైడ్ చేసేద్దాం. సో నేనైతే కీమా వాష్ చేసుకొని ఒక 1/2 hour ఇలాగా జల్లెడి గరిటెలో వేసేసానండి, జల్లెడి గిన్నెలో. ఎందుకు అంటే కొంచెం మంచిగా వాటర్ పోతే అప్పుడు ఈజీ అవుతుంది మనకి కుకింగ్ అన్నది. సో ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం, రెండిట్లో కూడా. సో ఎక్కువ కట్ చేసుకున్న ఆనియన్స్ వచ్చేసేసి మన కీమా మెంతికూరలోకి. ఇంకా మన ఆనియన్స్ ఫ్రైయింగ్ ఇవేమీ ఉండవు అనమాట, ఎందుకు అంటే చక్కగా బాయిల్ అయిపోతాయి. అండ్ దీంట్లో కూడా సేమ్ మనము కీమా ఫ్రైకి కూడా దీనిలో వేసేసుకుంటాం. సో రెండిట్లో పసుపు వేస్తున్నానండి. 2 కీమాల్లోకి ఉప్పు వేసుకోండి కావాల్సినంత. మరీ ఎక్కువ వాటర్ అక్కర్లేదండి, మనకి ఎంత కావాలో అంతే వేసుకుందాం వాటర్. నేను ఎక్కువ వేసుకోను, అప్పుడు ఏమవుద్దంటే మనకి కూర దగ్గర పడడానికి చాలా టైం పట్టేస్తుంది, సో అంత అవసరం లేదు. అండ్ లేత కీమా మాది ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. సో 2 కీమాల్లోకి మనం వాటర్ వేసేసి, సో ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు వేసి మంచిగా కలుపుకున్నాం మనము.
ఓకే, దీన్ని కూడా అలానే సేమ్ అన్నీ మంచి కలిసేటట్టుగా. సో 2 కుక్కర్లు మనము పొయ్యి ఎక్కిచ్చేసుకొని ప్రెషర్ పెట్టేసుకుందామండి. మన కీమా లేతగా ఉంది కాబట్టి ఒక 3 to 4 ప్రెషర్స్ అయితే సరిపోతుందండి. సో 2 కుక్కర్స్ కి విజిల్ పెట్టేశాను. ఇప్పుడు 3 to 4 ప్రెషర్స్. ఫస్ట్ ప్రెషర్ హై, 2, 3, 4 సిమ్ అంతే. ఓకేనా? సో చిన్న మెంతి కూర ఈజీగా కడగడం కట్ చేయడం నేర్పిస్తా. ఇలా బంచ్ అలానే ఉంచేసి జస్ట్ ఇలాగా కట్టెలతో కట్ చేసేసుకోండి. సో నాకు తెలిసి నా కీమా అంతా బాయిల్ అయిపోయిందండి, ఆఫ్ చేసేద్దాం. ఓకే, నేను వచ్చేసేసి ఒక 6 కట్టెలు వేస్తున్నానండి. ఓకేనా? ఈ మాత్రం కట్టెలు అంటే ఇంతకంటే సన్నగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు డబుల్ చేసుకోండి. ఓకేనా? మనమైతే 6 వేస్తున్నాం, 1/2 కిలోకి. మెంతి కూరను కడగడం చాలా ఇంపార్టెంట్, చాలా మట్టి ఉంటుంది. అందుకని మనం మంచిగా ఇలాగ నీళ్ళు వేసుకొని లాస్ట్లో మనం తీసుకునేటప్పటికి మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని ఇలా పెట్టేసుకోవాలి వాటర్లో వేసి. సూపర్గా ఉడికింది లేత కీమాము. సో 2 ప్యాన్స్ కడాయిస్ ఒకేసారి పెట్టేసుకున్నా. ఫస్ట్ కీమా మేతి స్టార్ట్ చేసేద్దాము, అది అవుతూ ఉంటుంది. ఇందులోపు ఇది కూడా చేద్దాం. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకున్నా, ఆయిల్ వేసుకోండి. ఆల్రెడీ కీమాలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి చూసేసుకోండి మీకు ఎంత కావాలో అంత. సో దీంట్లో 2 పట్ట 3 లవంగాలు వేసాము, తగ్గించేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి టొమాటోస్ వేస్తామన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ఓకే, తర్వాత ధనియా పౌడర్ 2 టీ స్పూన్లు. కారం చాలా ఈజీ అండి, ఈజీ పీజీ డిష్ ఇది. కారం, ఉప్పు మనం కీమాలో వేసుకున్నాం కాబట్టి మనం ఉప్పు చూసి వేసుకుంటాం తర్వాత. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసి ఈ టొమాటోస్కి మాత్రమే ఊరికే కొంచెం సాల్ట్, సో దట్ తొందరగా మగ్గుతుంది. సో దీన్ని ఇప్పుడు మంచిగా కలిపేసాం కదండి, ఇది మంచిగా ఫ్రై అయ్యి నూనె బయటికి రావాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సిమ్ చేసేసాను అండ్ మూత పెట్టేశాను. ఇప్పుడు కీమా ఫ్రై, మై హస్బెండ్స్ ఫేవరెట్. దీనిలో నూనె వేసుకోవాలి. దీనికి కొంచెం నూనె బాగానే పడుతుంది, లేకపోతే డ్రైగా ఉంటే అంత బాగోదు. సో దీంట్లో జీడిపప్పులు వేసుకుంటామండి. ఇంద్రాకి జీడిపప్పు లేకపోతే చికెన్ ఫ్రైలు కీమా ఫ్రైలు దిగవన్నమాట. దోరగా ఫ్రై చేసుకోవాలి, జాగ్రత్త, మరీ నల్లగా చేసుకోకండి. ఓకేనా? మనం వేసుకోవాల్సిన కరివేపాకులో సగం కరివేపాకు ముందే వేసేస్తున్నానండి. సిమ్ చేసుకుందాం. అలానే కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కూడా దీనిలోనే మొత్తం వేసేస్తా. ఇది నా స్టైల్. దీన్ని మొత్తం మంచిగా ఫ్రై అవనివ్వాలి. అండ్ ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకొద్దిగా నూనె వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మిగిలిన కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకు కూడా వేసేస్తున్నాము. అప్పుడే కరివేపాకు ఫ్లేవర్ అనేది మంచిగా ఇన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట మన కీమాలోకి. అండ్ ఇప్పుడు ఈ కీమాలోకి మనం మొత్తం వేసేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్టు. సో మరి నేను ఎప్పుడు ఏం చేసి తింటాం? నువ్వు లేనప్పుడా? నువ్వు వచ్చేటప్పటికి చాకులాగా తయారవడానికి ప్రయత్నం చేస్తా. ఫుల్ నీట్గా ఫుల్ హెల్దీ డైట్స్ చేస్తా. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, చూసారా ఎంత బాగా అయిపోయిందో ఫ్రై. ఇంకొక 2 minutes లైట్గా కొంచెం పచ్చివాసన ఉంది, జింజర్ గార్లిక్ పేస్ట్ నాకు తెలుస్తుంది కాబట్టి ఇంకా కొంచెం నూనె బయటకు వచ్చేస్తే అప్పుడు అయిపోయినట్టే. మీరు అనుకోవచ్చు ఎందుకు మేఘనా గారు మళ్ళీ పసుపు వేయలేదు అని. మనం ఆల్రెడీ ఇంకేసేసాం కదండి, చాలు ఉంది కదా అని ఊరికూరికే ఇంత వేసుకోవాల్సిన అవసరం లేదనమాట.
కీమా ఉడకబెట్టేటప్పుడు అమ్ము చెప్పాలి. నన్ను నువ్వు ర్యాగింగ్ చేస్తున్నావు ఈరోజు. అంటే ఇన్ని రోజులు ఇంకా ఉండవు కదా అని చెప్పేసి కావాలని చేస్తున్నావు. లేదు, మంచిగా ఫ్రై అవ్వాలి. సో మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. యాక్చువల్లీ ఏంటంటేనండి, ఈ డిష్ వచ్చి మా ఆయన చిన్నప్పటి నుంచి తినే డిష్ కదమ్మో. ఇది వచ్చి నేను చిన్నప్పటి నుంచి తినే డిష్. సో అలా అన్నమాట, రెండు ఇష్టమే. ఒకటి ఇది నేను చిన్నప్పుడు, ఇది మా ఆయన చిన్నప్పుడు. దీంట్లో కీమా వేసేద్దాం నాన్న. ఓకే, నెమ్మదిగా. సో దీంట్లోకి ఇది వేసేసాము. ఇప్పుడు ఓపెనే పెడతానమాట కాసేపు, మొత్తం మంచిగా దగ్గరికి రావాలి. అండ్ ఇక్కడ చూసావా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో మన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి ఇంకొక కీమా ఏదైతే బాయిల్ చేసుకున్నామో అది వేసుకుంటాం. సో దీంట్లో వచ్చేసేసి మన ఎన్ఎం ఫుడ్స్ కూర కారం వేస్తున్నానండి, ఎందుకంటే కూర కారం వేస్తేనే టేస్ట్. అండ్ చాలామందికి డౌట్స్ అమ్ము, మన కూరకారంలో ఒకళ్ళు ఎవరో కస్టమర్ అడిగారంటే ఎందుకు ఇలాగా ఉండలుగా ఉంది అని చెప్పి. వెల్లుల్లిపాయలు వేసి మనము మిషన్ పట్టిస్తాం కదండి, అప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు వెల్లుల్లిపాయలు ముద్దగా అవుతుంది. మనం కూర చేసుకునేటప్పటికి అది కరిగిపోతుంది అంతే. సో కొంచెమే కారం వేసాను, ఎందుకంటే మనం దీనికి మంచిగా గరం మసాలా గట్టిగా వేస్తాం అనమాట. ఇప్పుడు ఇది కూడా హైలో పెడతాము, ఎందుకంటే రెండిట్లో నుంచి వాటర్ అనేది కంప్లీట్గా దగ్గరకు వచ్చేసేయాలి. సో నేను ఈరోజు కట్టుకుంది అనన్యాస్ ఫ్యాషన్ హౌస్ నుంచి మంచి సిల్క్ శారీ అనమాట. నాట్ ఓవర్లీ ప్రైస్డ్, వెరీ మచ్ ఇన్ బడ్జెట్. సో ఇది వచ్చేసేసి కొంచెం రా సిల్క్ టైప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మంచి మస్టర్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, మా అమ్మ ఫేవరెట్ కాంబినేషన్ ఇది. నాకు తెలిసి నేను ఈ వీడియో చూసిన వెంటనే మమ్మీ అంటుంది నాకు ఇచ్చేవే చీర అని. ఇచ్చేస్తాలే మమ్మీ, నీకంటే నేనా. సో బార్డర్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఎలా అంటే చక్కగా మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ చేసుకోవచ్చు. నాకు అలాంటివి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే డైలీ వేర్కి వేసుకోవచ్చు. సో మీకు కూడా కావాలంటే అనన్యాస్ ఫ్యాషన్ హౌస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ రెండు స్క్రీన్ మీద వచ్చేస్తాయి, వెంటనే వెళ్ళి కొనుక్కోండి. ప్లీజ్ సపోర్ట్ women entrepreneurs, it will make lot of difference. మధ్యలో కలుపుకోండి, ఓకేనా, లేకపోతే మళ్ళీ అడుగు అంటిపోతుంది. ఇదిగోండి, ఇది కూడా కలుపుదాం మనము. నన్ను ఎవరు ఈ డౌట్ అడిగాక ముందే నేను ఒక విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు నేను కీమా ఫ్రై ఐరన్ ప్యాన్లో చేస్తున్నాను అండ్ కీమా మేతి స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను. గమనించి ఉంటారో లేదో నాకు తెలీదు, కొంతమంది అయితే డెఫినెట్లీ గమనిస్తారు. కీమా ఫ్రై చేసేటప్పుడు దానికి ఒక మంచి కలర్ ఉంటే బాగుంటుంది. సో అది మనం స్టీల్ ప్యాన్లో చేసినప్పుడు అంతగా రాదు. ఐరన్ ప్యాన్లో చేసినప్పుడు ఆ ఐరన్ రిలీజ్ చేస్తుంది కదా, సో ఒకలాంటి డార్క్ కలర్ ఇస్తుంది అనమాట. సో దీనికి మనకి డార్క్ కలర్ అవసరం లేదు కాబట్టి మనం స్టీల్ ప్యాన్లో వేసాము. ఇది చూసారా ఆల్రెడీ కలర్ ఎంత మారిందో. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఫ్రై అయ్యే కొద్దీ ఇంకా గరం మసాలా వేసే కొద్దీ కంప్లీట్లీ మారిపోతుంది అనమాట. అందుకని మనం ఇది ఐరన్ ప్యాన్లో వండుకుంటున్నాం. సో మంచిగా దగ్గర వచ్చేస్తుందండి, ఇంకొంచెం దగ్గర రావాలి. పక్క రసం కూడా పెట్టేసా. అండ్ ఇది వచ్చేసేసి మన కీమా ఫ్రై కదా, అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అని అన్నా. ఇంకా కొంచెం పడుతుంది యాక్చువల్లీ, నేను వేస్తున్నాను. మీకు నచ్చలేదు అనుకోండి, మీరు వేసుకోవద్దు, ఓకేనా, ఎందుకంటే కరెక్ట్గా లేకపోతే మళ్ళీ బాగోదు. మీకు నచ్చకపోతే యూ డోంట్ యూస్. మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్లో మనం ఏం చేస్తామంటే గరం మసాలా పౌడరు, యాక్చువల్గా ఎన్ఎం ఫుడ్స్ లాంటి బిజినెస్ని రన్ చేసుకునేదాన్ని, కంపెనీని రన్ చేసుకునేదాన్ని, నేను చేసే గరం మసాలా స్టాక్ నాకే లేదనమాట. అంటే కస్టమర్స్ అలా అయిపోతుంది. సో రేపు ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ నేను గరం మసాలా చేసుకోవాలి. సో ఇప్పుడు అందుకని కీమాలో వేయడానికి గరం మసాలా లేకపోతే ఫ్రెష్గా వేసా కొద్దిగా. సో గరం మసాలా వేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం సిమ్ చేసేద్దామండి, పొయ్యి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా కీమా చూడండి ఎంత మంచిగా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇది మనకి. ఇప్పుడు మనము మెంతికూర వేస్తాం, కావస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఫుల్ సిమ్లో ఉంది.
మంచిగా కడిగేసుకున్నాము. తర్వాత మీకు చూపిస్తా ఎంత మట్టి ఉంటుందో. ఇప్పుడు దీనిలోంచి కూడా కొంచెం వాటర్, దీన్ని ఏం మనం చాపింగ్ చేయక్కర్లేదండి. ఇది ఊరికేనే మెత్తబడిపోద్ది అనమాట చిన్న మెంతి కూర. సో అందుకని దీనికి అయ్యో నా రసం అయిపోయింది మరి. సో మీకు మట్టి చూపిద్దామనేసి ఇవ్వండి, ఎంత మట్టి ఉంది చూడండి. అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి, ఎక్కువ కాదు, వెరీ లిటిల్. బాస్ దీనిలో కొంచెం గరం మసాలా వేద్దాం. దీనిలో ఎక్కువ గరం మసాలా వేయద్దు, ఎందుకునంటే మెంతి కూర ఫ్లేవర్ పోతుంది. సో మసాలాస్ ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది అనమాట ఈ కూర. సో వి విల్ పుట్ సమ్ గరం మసాలా. సో మంచిగా కలిపేసుకుందాము. దీనిలో కొత్తిమీర వేయాల్సిన పని లేదండి, ఇంకా కరివేపాకు కొత్తిమీరలు అలాంటివి ఏమీ వేయొద్దు. ఎందుకునంటే మెంతి కూర ఫ్లేవర్ పోతుంది. అండ్ ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మెంతి కూర ఈజ్ వెరీ 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 గుడ్ ఫర్ హెల్త్, పర్టికులర్లీ చిన్న మెంతి కూర. షుగర్ ఉన్నోళ్ళు ఎవ్రీ డే ఒక స్పూన్ మెంతి కూర, చిన్న ఇంత ఉల్లిపాయ వేసుకొని ఒక 2 కట్టలు మెంతి కూర వేసేసుకొని ఇంత ఉప్పు ఇంత కారం వేసి గవ్వగా ఫ్రై చేసుకొని తింటే చాలా మంచిది. బ్లడ్ చాలా బాగా పడుతుంది దీని మూలన, చాలామందికి తెలియదు. సో అందుకని చెప్తున్నాను. సో ఇది వచ్చేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ మంచిగా ఫ్రై అయిపోయింది కదమ్ము. ఇప్పుడు వేస్తున్నాం మెయిన్ ఇంగ్రీడియంట్, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నవి వేసుకుంటున్నాము. సో ఇప్పుడు అన్ని ఫ్లేవర్స్ ఇది తీసుకుంటుంది అన్నమాట. సో మన కీమా జీడిపప్పు ఫ్రై రెడీ అయిపోయింది, కీమా మెంతి కూర రెడీ అయిపోయింది. అద్భుతంగా ఉంది. 2 కూడా ఆఫ్ చేసేద్దాం. చూసారా, ఉప్పు కారం సరిపోయాయి అన్నీ పర్ఫెక్ట్. మా ఆవిడ టేస్ట్ చేయలేకపోయినా ఎంత పర్ఫెక్ట్ చేసిందంటే ఉప్పు కారం అన్నీ కూడా అదే చేతి వాడడం అంటారు కదా, అది బాగా వచ్చు. ఇప్పుడు కీమా ఫ్రై. ఈ మెంతుకూర కీమాలో నిజంగా ఏంటంటే ఆ మెంతుకూర టేస్ట్ ఉంటుంది చూసారా, ఆ కీమాలో మిక్స్ అయ్యి కొంచెం చేదు కూడా అంటారు దాన్ని, అదొక రకమైన టేస్ట్, టేస్ట్ ఉంటుంది, వెరీ టేస్ట్. అద్భుతంగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా నచ్చుతుంది. ఇవి రోటీతో కూడా చాలా బాగుంటుంది కీమా మెంతి కూర. అండ్ ఇదైతే అసలు ఇంకా మనకి ఆల్వేస్ ఎవరికైనా కూడా చిన్నప్పటి నుంచి అమ్మ చేసిన ఫుడ్ ఎలా ఉంటుంది మనకి, అది ఎప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలాగే చేస్తుంది మా ఆవిడ, సేమ్ అమ్మ చేసినట్టే. కీమా ఫ్రై అంటే మా ఆయనకి నోట్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. జీడిపప్పు వేస్తే అసలు ఊరుకునే, నేనేమో పెళ్ళయ్యేంత వరకు జీడిపప్పు ఎప్పుడు తినలేదు ఏ కూరల్లో కూడా. పెళ్ళైన తర్వాత సారీ పెట్టు. అవును, మొన్ననే వీడియోలో ఎవరో చెప్పారు కొంచెం మాట్లాడినివ్వండి ఆయన్ని అనేసి. లవ్ యూ టు. And I will miss you. ఎంత బాగుందండి నిజంగా. ఎవరి కోసం వంట చేస్తానే, నువ్వు వచ్చేంత వరకు బోర్ ఏం పని, ఆఫీసు ఇల్లు రొటీన్. మా ఇద్దరికి మాకు మేమే ఎంటర్టైనర్స్ అంతే. అందరూ అనుకుంటారు చెప్పుకుంటాము, అదేంటో తెలీదు. గాడ్ ఎప్పుడు మాకు నిజంగా చెప్తున్నాను, అందరు దిష్టి తగలకూడదు. చాలా కబుర్లు చెప్పుకుంటాము, నవ్వుకుంటాము, జోక్స్ వేసుకుంటాము, డ్రైవ్కి వెళ్తాము. మ్యారేజ్ 20 years అయినా కూడా టచ్ వుడ్ ఆ ప్రేమ అలాగే ఉంది, ఈ కనెక్షన్ అలాగే ఉండాలి లైఫ్ లాంగ్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి.